తెలుగుదేశం డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందంటూ ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ గ్రిడ్ డేటా చౌర్యంపై గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబుకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి పుల్లారావు ఫిర్యాదు చేశారు. ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. తెలుగుదేశం డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందంటూ ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ గ్రిడ్ డేటా చౌర్యంపై గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబుకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి పుల్లారావు ఫిర్యాదు చేశారు. ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. తెలుగుదేశం డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందంటూ ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ గ్రిడ్ డేటా చౌర్యంపై గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబుకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి పుల్లారావు ఫిర్యాదు చేశారు. ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. తెలుగుదేశం డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందంటూ ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, తెదేపా నేతలు గుంటూరు ఎస్పీకి చేసిన ఫిర్యాదులో ఉన్న పూర్తి సారాంశం ఏంటి? ఇంకా బయటికి వాళ్ళు రాలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, మంత్రి ప్రతిపాటి పుల్లారావు, అలాగే ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇలా మొత్తం తెలుగుదేశం నేతల బృందం అంతా కలిసి గుంటూరు గ్రామీణ ఎస్పీని కలిసి ఐటీ గ్రిడ్ లో సమాచార శౌర్యంపై ఫిర్యాదు చేసింది. 2 దశాబ్దాలుగా తాము దాచుకున్న కార్యకర్తల డేటాను తెలంగాణ పోలీసులు అలాగే వైకాపా నేతలు కలిసి కుట్ర పన్ని శౌర్యం చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపైన సరైన చర్యలు చేపట్టాలని, బాధ్యులను శిక్షించాలని కూడా వీరు గుంటూరు గ్రామీణ ఎస్పీ శేఖర్ బాబు ఫిర్యాదు చేశారు. ఇంకా మరిన్ని వివరాలు వాళ్ళు వస్తే బయటికి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ సీరియస్ గా ఉంది. ఇది ఒక రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, ఒక పార్టీ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని భావిస్తుంది. ఈ వ్యవహారం పైన పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా దృష్టి సారించింది. ధన్యవాదాలు సూర్యారావు. తెలంగాణ ప్రభుత్వ చర్యలపై తెలుగుదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ ఇవాళ ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. తెలుగుదేశం పార్టీ సమాచారాన్ని చోరీ చేసిందంటూ గుంటూరు ఎస్పీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి ప్రతిపాటి పుల్లారావుతో పాటు జీవి ఆంజనేయులు, డొక్కా మాణిక్య వరప్రసాద్, కనకమేడల రవీంద్ర కుమార్ ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. కారు గ్యాస్ ఉందని చెబుతున్నాను. ముందు
తీసేస్తే మేము అనుకోండి.